దీని గురించి లాభాలు నష్టాల గురించి మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ దీనివల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాము. హాయ్ అండి, ఒక చిన్న మెసేజ్తో వచ్చిన ఏంటంటే మన చిన్న హెల్త్ టిప్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఎక్కువ తింటే మనకు నష్టాలు వస్తాయి, తక్కువ ఆరోగ్యానికి నార్మల్గా తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మితిమీరి తింటే అంటే విపరీతంగా తింటే మళ్ళీ దానివల్ల కూడా నష్టాలు వస్తాయి అనే దాని గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఇది ఏంటిదంటే చూస్తున్నారా, ఇది స్ట్రాబెర్రీ అండి. దీని గురించి లాభాలు నష్టాల గురించి మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ మనం నష్టాల గురించి, దీనివల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాము, సరేనా? ఒక్క నిమిషం. లాభాలు నష్టాల గురించి చదువుతున్నాను. స్ట్రాబెర్రీ వల్ల కలిగే నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్, రిస్క్లు అండి. అంటే బాగా ఎక్కువ తింటే ఒక నార్మల్గా తినాలి, ఎంత తినాలో అంతే తినాలి, మళ్ళీ మీరికి తింటే ప్రాబ్లమ్స్ అనమాట. అది దాని గురించే. ఎలర్జీలు అంటే కొంతమందికి స్ట్రాబెర్రీస్ తింటే ఎలర్జీలు ఉంటాయి. తర్వాత ఎలర్జీలు వస్తాయి. స్ట్రాబెర్రీలు తిన్న వాళ్ళకి కొంతమందికి ఎలర్జీలు వస్తాయి. అట్లాంటి వాళ్ళు తినడం ఆపేసేయాలండి. అంటే మనం ఇది తింటుంటే, మనం తిన్న తర్వాత మీకు ఏదైనా దురద లాంటిది అట్లా ఏదైనా ఎలర్జీ వచ్చిందనుకో, అప్పుడు తినడం ఆపేసేయాలి. అది. ఇంకోటి ఏంటంటే జీర్ణ సమస్యలు అతిగా తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరోచనాలు, డయేరియా వంటి సమస్యలు వస్తాయంట. మళ్ళీ మితిమీరి తింటేనంట జీర్ణ సమస్యలు అంటే ఏమంటారు, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లము, తర్వాత విరోచనాలు, డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. జాగ్రత్త అండి. ఎందుకంటే ఫస్ట్ నేను నష్టాల గురించే మాట్లాడుతున్నాను. లాభాల గురించి మాట్లాడతారు చాలామంది. ఏంటంటే నేను నష్టపోయే వాటి గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్. తర్వాత మనం మంచి గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఇది కూడా ఇట్లాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలనే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా, అది. ఇంకా కిడ్నీ సమస్యలు. స్ట్రాబెర్రీలలో ఆక్సలేట్లు ఉంటాయి కాబట్టి కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు తక్కువగా, దీంట్లో అంటే ఆక్సలేట్స్ ఉంటాయంట అండి. అయితే కిడ్నీలలో రాళ్ళు ఉన్నవాళ్ళు తక్కువ తినడం మంచిది, తక్కువ తీసుకోవాలంట. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇదైతే తక్కువ తీసుకోవాలంట. తక్కువ తీసుకోవాలి. ఏదో ఎప్పుడో ఒకసారి తీసుకుంది బెటర్, మొత్తం తినకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అది కూడా మళ్ళీ మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి తింటే బెటర్ అనిపిస్తుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఏమంటారు, హెల్త్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు తెలుసుకొని తింటే బెటరు నాకు తెలిసి. ఇగో దీని మీద అంతా అది చల్లుతారు కదా అండి, తొందరగా పురుగుల మందులు అట్లా చల్లుతారు కదా, దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మంచిగా ఏంటంటే నీళ్ళల్లో, ఒక గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి వీటిని ఒక 2 గంటలు అట్లా నానబెట్టుకొని, అంటే దాంట్లో నీళ్ళు పెట్టేసి కడుక్కొని తినడం బెటరు. ఎందుకంటే దీని మీద ఏమంటారండి, ఇక పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు అలాంటివి చల్లుతారు కదా, జాగ్రత్త. అదనమాట. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ జరుగుతుంటే కూడా ఎవరు తినకపోవడం బెటరు, ఆపేయచ్చు. అండ్ తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ గురించి చదువుదామండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, స్ట్రాబెర్రీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, కలిగే లాభాలు ఏంటివంటే గుండె ఆరోగ్యం. స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, తర్వాత పొటాషియము గుండెను ఆరోగ్యంగా, పొటాషియము గుండెనంట ఆరోగ్యంగా ఉంచుతుందంట అండి ఇవి తింటే. మరి మితిమీరి కూడా తినొద్దు. రోజువారీగా ఏదో తినాలో అంతే తినాలి. ఎందుకంటే ఇది విటమిన్ సి కాబట్టి. విటమిన్ సి లేని వాళ్ళు ఎక్కువ తింటే బెటర్ అండి. ఇది విటమిన్ సి ఉండదు చాలామందికి. వాళ్ళు ఇది ఎక్కువ తింటే చాలా మంచిది. లేని వాళ్ళు ఎక్కువ తీసుకుంటే మంచిది. అది కూడా దానికి ఒక ఏమంటారు టైం, అంటే ఇవాళ 2, లేకపోతే ఇవాళ 1, ఇవాళ 2, రేపు 2 అట్లా విటమిన్ సి లేని వాళ్ళు తీసుకుంటే బెటర్. విటమిన్ సి ఇదొక్కటే కదా, ఇంకా చాలా ఉంటాయి.
అవన్నీ తీసుకోవాలి. ప్రస్తుతానికి దీని గురించే మాట్లాడుతున్నా నేను. తర్వాత ఇది ఏంటంటే రోగ నిరోధక శక్తి అంటే ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి ఈ ఇన్ఫెక్షన్లు చూడండి. విటమిన్ సి దీంతో రోగ నిరోధక శక్తిని ఇస్తుందంట, విటమిన్ సిని పెంచుతుంది. తర్వాత ఏమంటారు, ఇన్ఫెక్షన్స్ల నుంచి మనకి రక్షిస్తుందంట. అట్లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఏమంటారు రక్షిస్తుంది. ప్లస్ ఇవి తింటే ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒకటి రెండు తిని చూసినాం అనుకో, కొంతమందికి ఎలర్జీ లాగా వస్తుంది అనుకో, అప్పుడు తినొద్దు. కాకపోతే ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఇది రక్షిస్తుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తి ఇది. తర్వాత బరువు కూడా తగ్గిస్తుందండి. బరువు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది తింటే వెయిట్ లాస్ చాలా అవుతారు. ఇది కూడా ఒక డైట్ లాగా ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం డైలీ తీసుకుంటే ఇది బెటర్. తక్కువ క్యాలరీస్, ఫైబర్ ఉంటుంది. తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల బరువునంటే ఆటోమేటిక్గా తగ్గిస్తుందంట అండి. వినండి, ఇవి తీసుకోండి, చాలా మంచిది. కాకపోతే విటమిన్ సి తీసుకుంటేనే మనకు ఆటోమేటిక్గా వెయిట్ అనేది లాస్ అయిపోతాము. చర్మ ఆరోగ్య అంటే యాంటీ ఆక్సిడెంట్లు, ఎలర్జిక్ యాసిడ్, చర్మంపై ముడతలు. చూడండి, ఇది మన ఫేస్ ఫిట్నెస్ అంటే మన ఫేస్ లుకింగ్ కూడా మంచిగా విటమిన్ సి అందుకే చాలామంది యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఫేషియల్స్ ఇట్లా పార్లర్స్ ఉంటాయి కదా, ఇవి చాలా యూజ్ చేస్తారు. ఫేషియల్ కిట్లా కానీ లేకపోతే మసాజెస్ కానీ ఇవన్నీ చేస్తే దీంతో బాగా యూజ్ చేస్తారు. అంటే ఇదే అని కాదు, విటమిన్ సి కూడా, విటమిన్ సి ఇది ఒకటే అని కాదు, విటమిన్ సి ఏవేవి ఉంటాయి అవి, కాకపోతే ఇది ఎక్కువ యూజ్ చేస్తారంట. యాంటీ ఆక్సిడెంట్లు, తర్వాత ఎలర్జిక్ యాసిడ్ చర్మంపై ముడతలు రాకుండా చేస్తుందంట. చర్మలు ముడతలు రాకుండా ఉండాలంటే మనం కూడా ఇది పేస్ట్ చేసుకొని రోజు అప్లై చేసుకోవచ్చు అండి. దీనివల్ల బెనిఫిట్స్ అని చెప్తున్నా. మధుమేహం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల గ్లైసమిక్ ఇండెక్షన్స్ తక్కువ ఉండటం వలనంట అండి డయాబెటీస్ వస్తుంది. అయితే రెండవది డయాబెటీస్ ఉన్నవారికి ఇది సురక్షితమైన పండు అంట. డయాబెటీస్ ఉన్న వాళ్ళంట తీసుకోవాలంట అండి, చెప్తున్నారు ఇక్కడ. మధుమేహం ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ కాదు కదా, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. కంటి ఆరోగ్య సమస్యలు కూడా అదే అండి, కంటి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి, విటమిన్ సి లేని వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. తర్వాత వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలను నివారించడం సహాయపడుతుందంట. చూడండి, మనం ఏజ్ వైజ్గా కళ్ళు కనిపించకపోవడము, కళ్ళకు ఇన్ఫెక్షన్ కావడము, కళ్ళు వాపు రావడము, ఇలాంటివి చాలా ఐ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి కదా, దాన్ని నివారిస్తుందంటే ఇవి తింటే. సమ్ బెనిఫిట్స్ అండ్ చాలా బెనిఫిట్సే ఉన్నట్టు. ఇంకా నష్టాల గురించి అయితే ఫస్టే చదివినాను, ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే ఇంకేముంటాయి చూద్దాం, చెక్ చేద్దాం. ఇంకేముంటాయో చెక్ చేద్దాం. కిడ్నీ సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఆక్సలేట్స్ అంటే స్ట్రాబెర్రీలలో ఆక్సలేట్స్ ఉంటాయంట అండి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. స్ట్రాబెర్రీలలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీలలో రాళ్ళు
ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయంట. కాబట్టి కిడ్నీ రోగులు వీటిని నివారించడం మంచిది. చెప్పాను కదా అండి, నష్టాల గురించి ఉన్నప్పుడు చెప్పినా కదా. కిడ్నీ రోగాలు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది అస్సలు తీసుకోవద్దు, ఇంకా ఎక్కువ పెంచుతుంది అంటే ఆక్సలేట్స్ అనేది తీసుకోకపోవడమే బెటర్. డయాసిస్ రోగులు ఉన్న వాళ్ళు కూడా అండి, అంటే ఇప్పుడు షుగర్ వ్యాధులు ఉంటాయి చూడు, చెప్పినా కదా, షుగర్ వ్యాధులు అసలు తీసుకోకపోవడమే మంచిదని. తీసుకోకపోవడం కూడా అంటే పులుపు ఉప్పు తీపి లేకున్నా అని ఇక్కడ ఏముందంటే డయాసిస్ చేసుకుంటున్న లేదా తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉన్నవారు డాక్టర్లను సలహా తీసుకొని, డయాసిస్ చేసుకున్న వాళ్ళు, తీవ్రంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళని అడిగి వాళ్ళని కనుక్కొని ఇవి తీసుకోమని చెప్తున్నారండి. నేను ఇది ఇంతకుముందు చెప్పినా కదా, ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలని. సాధారణ కిడ్నీ ఆరోగ్యానికి తక్కువ పొటాషియం కారణంగా స్ట్రాబెర్రీలు మంచివి కానీ కిడ్నీ వ్యాధి ఉన్నవారికి ఆక్సలేట్ సమస్యలు. సాధారణంగా కిడ్నీ ఆరోగ్యానికి తక్కువ పొటాషియం ఉండడం కారణంగా స్ట్రాబెర్రీలు మంచివి కానీ తక్కువ పొటాషియం అయితే ఎవరికి ఉంటుందో ఈ స్ట్రాబెర్రీస్ మంచిది. కాకపోతే కిడ్నీ రోగాలు ఉంటాయి కదా అంటే ఆక్సలేట్స్ అనేది పెంచుతుందంట, అందుకే వాళ్ళని తీసుకోవద్దు అంటున్నారు. అది ఎందుకంటే పొటాషియం అంటే తక్కువ పొటాషియం అనేది ఉన్నవాళ్ళు మాత్రం ఇది తీసుకోవచ్చు. కిడ్నీలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఇంకా ఆక్సలేట్స్ అనేది పెంచుతుంది అని చెప్తున్నారు, అందుకే తీసుకోవద్దంట. తర్వాత ఏముంది, ఎలర్జీలు లక్షణాలు. స్ట్రాబెర్రీ తిన్న తర్వాత నోరు, గొంతులో దురద, వాపు, చర్మంపై దురదలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఎలర్జీ అన్నట్లు. చూడండి, తిన్న తర్వాత నోరు, గొంతులో దురద, చర్మం. ఇది మనం తింటాం అనుకో, కొంచెము ఎలర్జీ ఉన్నవాళ్ళు, ఎవరికైనా ఎలర్జీ అనేది తినే ముందు అయితే తెలియదు కదా. స్టార్టింగ్లో ఎవరైనా తినని వాళ్ళు ఇది తింటారు అనుకోండి, ఈ స్ట్రాబెర్రీని తినగానే వాళ్ళకు ఇది తిన్న తర్వాత నోట్లో దురదలాగా నోట్లో కొంచెము వాపు వచ్చి దురదలాగా అనిపించి బాడీ అంతా దురద వచ్చిందనుకో, తర్వాత తిన్న వాళ్ళకి అంటే శ్వాస పీల్చుకోవడం కూడా ప్రాబ్లం అవుతుందంట. అది అప్పుడు తెలుసుకోవాల్సింది ఇది ఎలర్జీ అని అర్థం అండి. అవన్నీ గమనిస్తే ఎలర్జీ అని అర్థమవుతుంది అండి. ఇవన్నీ గమనించాలంటే ఏంటిదంటే దురద, వాపు, చర్మం దురద, లేకపోతే శ్వాస పీల్చుకోవడానికి ప్రాబ్లం అయ్యేటి. దీనివల్ల వస్తే మాత్రం ఇది తినడం ఆఫ్ చేసేయాలని చెప్తున్నారు. ఏం చేయాలి అంటే ఎలర్జీ ఉంటే స్ట్రాబెర్రీలను పూర్తిగా మానేయాలి. అదే అండి, ఎలర్జీ ఉంటే మాత్రం పూర్తిగానంటే స్ట్రాబెర్రీస్ తినడం మానేయాలంట. చాలా అరుదుగా ఇవి తీవ్రమైన ఎనాఫిలాక్సిస్. అందరూ ఇవి తీవ్రమైన ఎనాఫిలాక్సిస్కు దారి తీయవచ్చంట. ఎనాఫిలాక్సిస్ మీనింగ్ ఏం చూద్దాము. ఎనాఫిలాక్సిస్ is a rapid and potentially fatal. ఎనాఫిలాక్సిస్ అనేది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన, వేగవంతమైన మరియు ప్రాణాంతకరమైన ఎలర్జీ ప్రతిచర్య. ఇది వాయుమార్గం అవరోధం, తక్కువ రక్తపోటు మరియు షాక్ ద్వారా వర్గీకరించబడుతుంది. సాధారణంగా మెయిన్ అయితే ఇదే అండి. ఫస్ట్ మెయిన్ అనాఫిలాక్సిస్ అంటే ఇదేంటంటే
అనేది అనేది ఏంటంటే దాని అర్థం ఏంటంటే మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసి తీవ్రమైన వేగవంతమైన మరియు ప్రాణాంతకరమైన ఎలర్జీ ప్రతిచర్య. ఇది వాయుమార్గం అవరోధం, తక్కువ రక్తపోటు మరియు షాక్ ద్వారా వర్గీకరించబడుతుంది అనేది ఈ యొక్క పాయింట్ అన్నమాట. ఇది సాధారణంగా ఆహారం కీటకాలు కుట్టడం లేదా మందుల ద్వారా ప్రేరేపించబడుతుంది. దీనికి వెంటనే ఏపినెఫ్రిన్ అంటే ఇంజెక్షన్స్ ఏపినెఫ్రిన్ ఇంజెక్షన్స్ అండి. ఎందుకంటే సాధారణంగా ఆహారం కీటకాలు కుట్టడం లేదా మందుల ద్వారా ప్రేరేపించబడుతుంది. దీనికి వెంటనే ఏంటంటే ఏపినెఫ్రిన్ ఇంజెక్షన్ మరియు అవసర వైద్య సంరక్షణ అవసరం. ఇది ఇట్లా ప్రాబ్లం వస్తే మాత్రం ఇంజెక్షన్ తీసుకోవాలి. ఏం ఇంజెక్షన్ అంటే ఏపినెఫ్రిన్ అంట ఇంజెక్షన్ పేరు తీసుకోవాలి. తర్వాత అత్యంత అవసరం డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయాలి. అది అంటే ఎనాఫిలాక్సిస్ అని దానికి ఇది అనమాట చెప్పింది. ఇంకా ఇంకేం చదవాలి? ఎలర్జీ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు స్ట్రాబెర్రీస్ ఇప్పుడే చదివినా కదా, ఇది అయిపోయింది. ముఖ్య గమనిక: మీ కిడ్నీ వ్యాధి CKD లేదా ఆక్సలేట్ సంబంధిత రాళ్ళు ఉంటే స్ట్రాబెర్రీలను మీ డైట్లో చేర్చుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎస్ అంటే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ స్ట్రాబెర్రీ గురించి ఇచ్చిన కదా అండి. ఇది విటమిన్ C, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తీసుకోవద్దు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం ఇవి అస్సలు తీసుకోకండి. ఒకవేళ మీకు తినాలి అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మిగతా వాళ్ళందరూ తింటే రోజు డైట్ పరంగా రోజు డైలీగా అట్లా తింటే చాలా మంచిది. డైలీ కూడా మినిమం తినాలి. మరి ఎక్కువ మోతాదులో తినొద్దు, తక్కువ మోతాదులో తింటే చాలా మంచిది. తర్వాత అది ఇప్పుడు యంగ్ అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు కొంచెం మనం ఫేస్కి అవి ఇవి అప్లై చేస్తుంటారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు అవన్నీ అప్లై చేయకుండా ఇలాంటి న్యాచురల్వి యూజ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది ఒకటి ఈ స్ట్రాబెర్రీ టిప్పు. మళ్ళీ ఇప్పుడు ఒక 18 ఏళ్ళు అయిందంటే కొన్ని కాస్మెటిక్స్ వాడుతుంటారు కదా, అది ఎప్పటికైనా అట్లా అన్నీ ఇంకా న్యాచురల్గా ఉండకుండా ఉంటాయి కదా అండి. కొన్ని వేరే అంటే అవి అంటే ప్రోడక్ట్ అనేది స్టోరేజ్ కదా, ప్రోడక్ట్ని స్టోర్ చేస్తారు, నిల్వ ఉండే ప్రోడక్ట్స్ కాబట్టి ఏదో ఒక లిక్విడ్స్ కలుపుతారు. లిక్విడ్స్ అంటే ఇట్లాంటి ఆర్గానిక్ లిక్విడ్స్ కలపకుండా కొన్ని కెమికల్స్ కలుపుతారు కాబట్టి న్యాచురల్గా మనం ఇవి యూజ్ చేసుకున్న ఈ టీనేజ్ వాళ్ళకి కానీ ఇప్పుడు ఆడపిల్లలైనా పర్వాలేదు, మగపిల్లలైనా పర్వాలేదు, ఇది యూజ్ చేయొచ్చు అండి. ప్యాక్ వైజ్గా యూజ్ చేయొచ్చు, డైలీ మనం తినొచ్చు. ఈ స్ట్రాబెర్రీని చాలా మంచిది, నిజంగా చెప్తున్నా, తీసుకోండి. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రిజల్ట్ తొందరగా వస్తుంది. విటమిన్ C లేని వాళ్ళు ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎలర్జీ ఉన్న వాళ్ళు అస్సలు తీసుకోకండి. నేను చెప్పేదైతే తీసుకోకని చెప్తున్నాను. ఇంకా అది మీ ఇష్టము, ఎందుకంటే మనం చెప్పలేము.
తీసుకోవద్దు అనేది డాక్టర్ నిర్ణయించాలి, మనం నిర్ణయించుకోదు. కొన్ని ఫ్రూట్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఇంకా మీరు అసలు తినండి, ఇంకా డైలీ తినండి. ఒక విటమిన్ సి అనేది డైలీ తీసుకోండి. ఇదొక్కటి స్ట్రాబెర్రీ అని కాదు, ఆరెంజ్ అంటే సంత్రా తీసుకోండి. బత్తాయి ఇంకా మంచిది. బత్తాయి అంటే మోసంబి తెలుసు కదా, సంత్రా అంటే సంత్రా వేరేది, బత్తాయి రెండు రకాలు ఉంటాయండి. ఈ విటమిన్ సి ఏ ఉన్నా కానీ అన్నీ తీసుకోండి. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ ఇంకా మంచిది, అది మంచిది. బ్లాక్ గ్రేప్ సీడ్స్లో ఆ సీడ్స్ కూడా మనం తినేశారండి. చాలా బ్లాక్ గ్రేప్స్లో ఉన్న సీడ్స్ ఇంకా మంచివి, హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి నేను ఒకసారి ఒకసారి విన్నాను, చాలా వరకు విన్నాను. డాక్టర్ చెప్పిందే నేను విన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అది బ్లాక్ గ్రేప్స్లో మాత్రం మీరు ఆ సీడ్స్ని తినేస్తే ఏ గ్రేప్లోనైనా సీడ్స్ తింటే మంచిదండి. కానీ బ్లాక్ గ్రేప్లో అది ఎక్కువ, దాని నుంచి మనకు మంచి ఏమంటారు ఎనర్జీ, దాంట్లో నుంచి వచ్చే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట. బ్లాక్ సీడ్స్లో నుంచి వచ్చే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట బ్లాక్ గ్రేప్ల నుంచి. అది అందుకే ఇప్పుడు దాని నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు, జ్యూస్ తయారు చేస్తారు, అన్ని రకాల బ్లాక్ గ్రేప్స్ నుంచి అంటే ఇవి కూడా విటమిన్ సి అనేది ఆల్కహాల్ ఎక్కువ ఉంటుందండి. చాలా దీని గురించి ఈ స్ట్రాబెర్రీ నుంచి ఒక చిన్న మెసేజ్ నేను ఇచ్చిన అనుకుంటున్నాను. మీకు నచ్చిందే అనుకోండి, లైక్ చేసుకోండి. కొంచెం నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసు, మీదే ఇన్ఫర్మేషన్ తెలియాలా, వేరే వాళ్ళవి కూడా ఉంటాయిలే, వేరే వాళ్ళవి కూడా చూస్తామంటే అది మీ ఇష్టము. స్కిప్ చేసేయండి, మీకు నచ్చకపోతే, నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్. ఇది స్ట్రాబెర్రీ గురించి చెప్పిన ఒక మంచి మెసేజ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకోవడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోకుండా ఉండడానికి 2 రకాలు చెప్పినాను. బాయ్ అండి, బాయ్.